ప్రాంగణం అంతా కూడాను భక్తులతో అత్యద్భుతంగా ఉన్నది. ప్రాంగణం మొత్తం కూడాను మొదటి నుండి చివరి వరకు ఆద్యాంతం అద్భుతంగా తీర్చిదిద్దారు. మరి ముందుగా తీర్చిదిద్దినటువంటి మహానుభావులకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ, మరి చాలా సంవత్సరాలుగా మన రాజధాని ప్రాంతంలో ఇంతటి మహా అద్భుతమైనటువంటి ఆలయం ఉండటం అనేది నిజంగా మన గుంటూరు జిల్లా వాసులు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల వారు అందరూ కూడాను ప్రతి పర్వదినాన్న ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని సందర్శించడం, మరి అనేక జన్మల పుణ్యం చేసుకున్న ఫలం పొందుతూ ఉన్నారు. ఇంతటి మహద్భాగ్యం కలిగినటువంటి మరి గురువులు పూజ్యులకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ప్రతి చోట చక్కటి గురువుల్ని ఏర్పాటు చేసేసి మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడానికి చక్కటి అవకాశం కల్పించారు. మరి ప్రత్యేకంగా కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే భక్తులు చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు కూడాను భోజన వసతులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా వారికి ప్రత్యేకంగా భోజన సౌకర్యం కల్పించడం అనేది ఎంతో మహద్భాగ్యము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రాజీవ్ నాయక్ అండి, గుంటూరు. అంటే డైలీ వస్తున్నారా? ఈరోజు ప్రతి పండుగ సందర్భంలో వస్తూ ఉంటాం. प्रजापति, मैं एमपी ग्वालियर से आया हूँ। पहली बार आए थे? पहली बार आया हूँ। ये मंदिर इधर है, वो कैसा मालूम हो? तीसरी बार आ रहा है, 3 बार आ चुके हैं। 3 बार। बहुत अच्छा मंदिर है इधर और अच्छा भी लगता है इधर आने में। हर संडे के दिन हम आते हैं इधर दर्शन करने के लिए। ठीक। పేరు? ఎక్కడి నుంచి వచ్చావు? కోదూరు నుంచా? ఏ క్లాస్? అవునా, ఓకే. ఫస్ట్ టైమా ఇంతవరకు వచ్చావు? ఫస్ట్ టైం. ఎలా ఉంది టెంపుల్? బాగుందా? ఓకే. పేరు చెప్పు. ఏ క్లాస్? ఏ స్కూల్? ఎక్కడ ఉండేది? విజయవాడనా? ఫస్ట్ టైమా వస్తావా? ఎలా టెంపుల్ ఎలా ఉంది? బాగుందా? ఓకే. అన్న మీ పేరు? ఏ ఊరు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అంటే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. చాలాసార్లు వచ్చాము, చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. అంతా మంత్రులు కానీ ఎవరు కానీ చాలా బాగుంది. దర్శనాలు గట్ట బాగా చూస్తారు, బాగా చేస్తారు. చాలా బాగుంది. భక్తులకి విన్నపోనా ఈ శైవ క్షేత్రంలో అన్నప్రసాదంలో మహానైవేద్యం జరుపుతారండి. అన్నప్రసాదాన్ని వేస్ట్ చేసి డస్ట్బిన్లో వేయకూడదు నాన్న. తగినంత వరకు పెట్టించుకోండి. అవసరమైతే మళ్ళీ ఎన్నిసార్లు అయినా పెట్టి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. అంటే ఇదే ఫస్ట్ టైమా ఇది వరకు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపించింది టెంపుల్? టెంపుల్ చాలా మంచిగా ఉంది. అన్నీ ఒకే దగ్గర చూడొచ్చు లింగాలు అనేవి. సో డిఫరెంట్ వేరియేషన్స్ నుంచి, డిఫరెంట్ ఏన్షియన్స్ టైం నుంచి మనకి ఇక్కడ లింగాలు అనేది ఉద్భవించాయి. సో అవన్నీ మనం ఒక నేటి తరానికి ఒక ఉదర్శనగా ఉంది టెంపుల్ అనేది. సో అలాగే ఈవినింగ్ కూడా ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ టైం లేదు, బట్ స్టిల్ మేము అన్ని కవర్ చేయడానికి వచ్చాము. అంటే ఇదే రోజు రిటర్న్ వెళ్ళిపోతున్నారా లేక వెయిట్? ఈరోజు ఈవినింగ్ మాకు సో అన్ని చూసుకుంటూ ఈ టెంపుల్కి వచ్చాము.
సో ఈ టెంపుల్ నుంచి మళ్ళీ ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి సో అన్నీ ఫినిష్ చేసుకొని ఏపీ టూర్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం. పండాలలో కింద పడి మన ఏదైనా అంత ఆగమానంగా ఉంటుంది నాన్న. ఎదురెళ్ళొద్దు. 20 సంవత్సరాల నుంచి శైవక్షేత్రంకి వస్తున్నామండి మా ఫ్యామిలీతో. మేము గతంలోనే కొద్దిగా ఫైనాన్స్గా ఇబ్బంది పడినప్పుడు మా గురువు గారైన కొంతమంది ఆ సైడ్కి వెళ్ళండి అమ్మా. ఆ భోగవల్లి పక్క కూడా తులసిరామ్ బయట గారి చూడండి. ఆత్మ ఇక్కడ శివస్వామి గారు ఉంటారు. బచ్చింగిరి అమ్మవారిని మీరు దర్శించుకుంటే మీ కష్టాలని తీరిపోతాయి అనగానే నేను 20 lakhs మైనస్లో ఉన్నప్పుడు మా గురువు గారైన భోగవల్లి తులసిరామ్ గారి ద్వారా గౌరవనీయులైన శివస్వామి గారి ఆధ్వర్యంలో కలిసినప్పుడు నీకు ఈ రోజు నుంచే మంచి రోజు ఉంది, మీరు ఎక్కడా కూడా బాధపడాల్సిన అవసరం లేదు, మీరు బచ్చింగిరి అమ్మవారిని మీరు దర్శించుకొని ఆ తల్లి చెప్పినట్టు మీరు హోమాలు పూజలు చేసుకోండి అన్నారు. నా ఫైనాన్స్ గత 6 నెలల్లోపే తీరిపోయి కంటిన్యూ అమావాస్యకి ప్రతి మంత్ మిస్ అవ్వకుండా అవకాశం ఉన్నంత వరకు తల్లికి చీర పూలు గాజులు ఇచ్చుకుని బచ్చింగిరి అమ్మవారికి ఫ్యామిలీతో వచ్చి భోజనం చేసి శివస్వామి గారి ఆధ్వర్యంలోని మేము 20 సంవత్సరాల నుంచి వచ్చి గుడికి తల్లిని దర్శించుకొని వెళ్తుంటాము. అలాగే శ్రీ గౌరవనీయులైన పరమ పూజలు శివస్వామి గారు అందరికీ భోజనం సదుపాయం చేసి గౌరవంతో భోజనం పెట్టి పంపించి ఎవరి కష్టాలైనా తెలుసుకొని అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి పూజలు చేయించి ఆ తల్లి ఆశీస్సులు అందరికీ అందిస్తూ, అలాగే త్రికోటర స్వామి మన శైవక్షేత్రం కోటిలింగేశ్వర స్వామి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా మంచి గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చి ఎంతోమంది భక్తుల జీవితాల్లో వెలుగును నింపిందని ఆ శివస్వామి గారిని స్మరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై శివస్వామి గారు. ఏ క్లాస్? ఇదే ఫస్ట్ టైమా? సార్ ఏ క్లాస్? 4th. ఏ స్కూల్? అక్కడ ఉంటావు? అదే మీ ఇల్లు ఎక్కడ? వేరే విజయవాడనా? విజయవాడనా? ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు కొండా శ్రీనివాస్ అండి. విజయవాడ, మాది మధురా నగర్. నేను అంతమంది కూడా నాలుగు సంవత్సరాలు వచ్చాను. ఆ రోజు శనివారానికి అభిషేకం చేసినప్పుడు ఆ భాగ్యం మాకు ఆ రోజు చేసిన సమస్యలు కూడా తీరినాయి. తీరి మళ్ళా ఫ్యామిలీతో మన ఇంటికి వచ్చామండి. ఈరోజు వచ్చినాక బద్ది శివక్షేత్రం చూసాము, పంచలింగ శివక్షేత్రం, తర్వాత అన్ని శివలింగాలు చూసాము, తర్వాత కోటిలింగాలు కూడా దర్శనం చేసుకున్నాము, ప్లస్ కాళికామాత కూడా దర్శనం చేసుకున్నామని వచ్చాము ఫ్యామిలీతో. ఈ దర్శనం వల్ల ఏంటంటే శివస్వామి గారు ఈ గుడిని ఒక నది వదిన కృష్ణానది, అక్కడ అమ్మవారు దుర్గమ్మకు తల్లి, ఆ కృష్ణానది పక్కన శివక్షేత్రం ఉంది. ఈ శివక్షేత్రం రోజు దినదినంగా అభివృద్ధి చెంది ఇంకా చాలామంది భక్తులు చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి మనం కోరుకున్న కోరికలు కూడా తిరుగుతుంది. లోన కూడా పంతులు గారు ఒకరు చెప్పారు, పిల్లలు కూడా ఇక్కడ పిల్లలు కలిగారండి, వాళ్ళకి ఫలితాలు లభించినాయి. కాబట్టి ఈ శివక్షేత్రం మన మనసు ప్రశాంతంగా ఉండడానికి ఈ శివక్షేత్రం దర్శించుకుంటే మనకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. కోరికలు కూడా తీరుతున్నాయండి, అందువల్ల ప్రతి భక్తులు రావాలని. మీ పేరు? శారద. ఓకే. ఎలా ఉంది గుడి? ఇది ఫస్ట్ టైమా? రెండోసారి. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా?
చాలా బాగుంది. రావచ్చు, చూడొచ్చు, ప్రశాంతంగా ఉంది ఏరియా. ఒకే లైన్ నాన్న, లైన్ తప్పకూడదు.